నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలో ఉంది. తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ. అయితే కూటమిలో రెండు పార్టీల మధ్య కాస్త గ్యాప్ అనేది ఏర్పడింది, టీడీపీ జనసేన మధ్య. దీనికి సంబంధించి కొంతమంది నేతల వ్యవహార శైలి, వారు ప్రవర్తిస్తున్నటువంటి తీరు వల్లే ఈ రకమైనటువంటి గ్యాప్ వచ్చింది. ఎక్కడ కూడా కొన్ని నియోజకవర్గాల్లో అయితే తెలుగుదేశం పార్టీ జనసేనను టార్గెట్గా చేసుకుని మాట్లాడటం, అక్కడ వ్యవహరించేటువంటి తీరు. లాంటి సందర్భంలో పిఠాపురం కీలకమైనటువంటి నియోజకవర్గం. ఎందుకంటే పిఠాపురంలో జనసేనాని పవన్ కళ్యాణ్ అక్కడ విజయం సాధించారు. ఆయన నియోజకవర్గం జన సైనికులు పట్టున్నటువంటి బాగా ముఖ్యమైనటువంటి నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటి. అయితే ఇప్పుడు ఈ పిఠాపురం నియోజకవర్గంలో అక్కడి స్థానిక రాజకీయాలు, వివాదాలు, గొడవలు అన్నీ కూడా రెండు పార్టీలకు సంబంధించినటువంటి వర్గాల్లో విస్తృత స్థాయిలో చర్చ జరిగింది, జరుగుతుంది. ఇప్పుడు ఒక కీలకమైనటువంటి పరిణామం ఏదైతే ఉందో దానికి సంబంధించి జన సైనికులు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జన సైనికులు, వీరమహిళలు, జనసేనను అభిమానించేటువంటి వారు చాలా హ్యాపీగా ఉన్నారట. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే పిఠాపురం తెలుగుదేశం పార్టీకి సంబంధించి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న వర్మను తొలగిస్తూ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇదండి మ్యాటర్. దీనికి సంబంధించి ఇప్పుడు ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. వాస్తవానికి పిఠాపురం నియోజకవర్గం నాది, నా అడ్డ అని చెప్పుకున్నటువంటి వర్మ కొద్ది రోజులు సైలెంట్గానే ఉన్నారు. అయినప్పటికీ ఇప్పుడు తాజా పరిణామాల నేపథ్యంలో కాస్త ఇబ్బందికరంగా మారింది తెలుగుదేశం పార్టీ అధినేతకు. గతంలో జరిగినటువంటి పరిణామాలు, ఉదాహరణకు తాజాగా ఇప్పుడు జరిగింది ఒకటి. అదేంటంటే ఏదైతే పెండెం దొరబాబు జన సైనికుడు, జనసేన నేత, వర్మ ఇద్దరు కూడా మాజీ ఎమ్మెల్యేలే, వారిద్దరి మధ్య తీవ్రమైనటువంటి ఘర్షణ వాతావరణం. ఫ్లెక్సీలో మా నేత ఫోటో పెట్టవా అని వర్మ, గతంలో ఒకసారి ఫ్లెక్సీ మీద స్టాంప్ సైజు ఫోటో పెట్టారు మా అధినేతదని అప్పుడుగా గొడవ. ఏ చిన్న కారణం దొరుకుతుందా అని చూసేటువంటి వర్మ జనసేన నాయకులను టార్గెట్గా చేసుకొని మాట్లాడటం మొదలు పెడతారు. ఒక రకమైనటువంటి ఘర్షణ వాతావరణం, వాగ్వాదానికి దిగటం, అవసరమైతే కొట్లాటకు రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం, ఇవన్నీ కూడా అక్కడ సాధారణంగా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి జన సైనికులు తీవ్రమైనటువంటి అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ సేనాని పవన్ కళ్యాణ్ ఆయన ఎప్పుడు కూడా ఎక్కడా కూడా మాట్లాడినటువంటి సందర్భాలు లేవు. అంటే అందరూ కూడా సంయమనం పాటించండి అని చెప్పేవారు మాత్రమే తప్ప ఎక్కడా కూడా ఒక రకంగా ఒక స్టెప్ ముందుకు వచ్చి మాట్లాడినటువంటి సందర్భాలు లేవు. ఇలాంటి క్రమంలో గత కొద్ది రోజుల క్రితం జరిగినటువంటి కొన్ని పరిణామాలు, అంతకుముందు జరిగినటువంటి పరిణామాలు, జనసేనలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకుడిగా ఉన్న సేనాని సోదరుడు నాగబాబు ఆయన కూడా చాలా కీలకమైనటువంటి కామెంట్ చేశారు. కొంతమంది పిఠాపురం నియోజకవర్గంలో జనసేనాని పవన్ కళ్యాణ్ గెలవటం నా వల్లే, మా వల్లే జరిగింది, మేము లేకపోతే ఇక్కడ ఆయన గెలిచేవాడు కాదు అని అనుకునేటువంటి వారు అది వారి కర్మ అన్నారు. అక్కడే అర్థమైపోయింది వర్మ ఎట్ ది రేట్ ఆఫ్ కర్మ అని. అంటే ఒక రకమైనటువంటి భేదాభిప్రాయాలు అవి పెరుగుతూ వస్తున్నాయే తప్ప ఎక్కడా కూడా దానికి ఎండ్ కార్డ్ అనేది పడటం లేదు. దీనికి సంబంధించి చాలా సీరియస్గా తీసుకున్నట్టున్నారు అధినేత చంద్రబాబు నాయుడు. ఆయన్ను నియోజకవర్గ ఇన్ఛార్జిగా తొలగిస్తూ కీలకమైనటువంటి నిర్ణయం. ఆయన ఆల్రెడీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పదవి ఇచ్చారు. దీనికి సంబంధించి కూల్ చేయడానికి ఏదైతే ఆంధ్రప్రదేశ్లో కూటమి జతకట్టడానికి, కూటమి అధికారంలోకి రావటానికి, కూటమి ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఒక రకమైనటువంటి అభిమానం సంపాదించుకోవడానికి మూల కారణమైనటువంటి ముఖ్యమైనటువంటి పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్, అది ఆ పార్టీ నేతలు కూడా చెప్తారు. మరి ఇలాంటి సందర్భంలో జనసేన నాయకులను టార్గెట్గా చేసుకుని పిఠాపురం నియోజకవర్గంలో ఒక రకమైనటువంటి గందరగోళం, అయోమయ పరిస్థితులకు గురి చేస్తున్నటువంటి వర్మపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అనేది కూడా రాజకీయ వర్గాల్లోనూ అలాగే రాజకీయ విశ్లేషకులు కూడా తీవ్రమైనటువంటి దీని మీద
చర్చ జరిగింది గతంలో. సో మొత్తానికైతే ఆయన్ను పదవి నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి ఆ నిర్ణయం ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఆ తరువాత ప్రెస్ మీట్ పెట్టారు వర్మ గారు. ప్రెస్ మీట్ పెట్టి చాలా భావోద్వేగానికి గురై ఆయన కన్నీటి పర్యంతమై మధ్యలోంచి వెళ్ళిపోయారు. అంటే పార్టీ హైకమాండ్ ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో దానికి కట్టుబడి ఉంటాం అని. మీరు కూడా చూడండి, ఒకసారి వినండి ఆయన మాటలు. ఆయన వెళ్ళిపోయినటువంటి తీరు కూడా మీరు చూడొచ్చు. పిఠాపురంతా తెలుగుదేశం పార్టీకి క్రమశిక్షణగా వాళ్ళు ఇచ్చిన ఆదేశాల ప్రకారం అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. అది పిఠాపురం ప్రజలందరికీ తెలుసు. నిర్ణయం పార్టీకి నిలబడాలన్నారు, మనం నిలబడ్డాం. పార్టీకి ఎప్పుడూ కూడా వ్యతిరేకంగా కానీ పార్టీ బలోపేతానికి పనిచేసాను తప్పితే వేరేది లేదు. రెండవది, మీరు అడిగిన ప్రశ్నకి నేను ఆల్రెడీ మొన్న లోకేష్ గారిని కలిశాను. లోకేష్ గారితో డిస్కస్ చేసాం. ఏదైతే ఇక్కడ ఇబ్బందులు లేకుండా కూటమి ముందుకు వెళ్ళాలి కాబట్టి ఒక కమిటీని వేసి చేయమని చెప్పాను. నాకు కూడా కొంచెం టైం స్పెండ్ చేయడానికి కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది. చేయండి, నేను కూడా ఒక్కడిని కూడా చేయలేకపోతున్నానని చెప్పడం జరిగింది. దాని ప్రకారమే ఈరోజు ఆ ప్రకటన వచ్చింది. పార్టీ నాతో సంప్రదించిన తర్వాతే లోకేష్ గారు ఆ ప్రకటన వచ్చే ముందు కూడా నాకు పల్లా శ్రీని గారు, నారాయణ గారు ఫోన్ చేసి చెప్పారు. చెప్పిన దాని ప్రకారం జరిగింది. పార్టీ సమీకరణాల సమయంలో కొన్ని రకాలుగా ఆలోచన చేస్తుంటారు. ఆ ఆలోచనకి ఎప్పుడు కూడా అనుగుణంగా పిఠాపురం తెలుగుదేశం పార్టీ కేంద్ర పార్టీ అధ్యక్షుల ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తుంది. అదేంటి పరిస్థితి అంటే, మిత్రపక్షాలైనటువంటి పార్టీ నాయకులను కలుపుకొని ముందుకు వెళ్ళడంలో విఫలమైనటువంటి వర్మ ఇప్పుడు ఈ రకమైనటువంటి కామెంట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? అంటే దీని పరిణామం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీను వర్మ వేడబోతున్నారు అనే చర్చ కూడా, ప్రచారం కూడా సోషల్ మీడియా వేదికగా పిఠాపురం నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అప్పుడే మొదలైపోయింది. దీనికి సంబంధించి ఆయన ఏ రకమైనటువంటి వైఖరి కలిగి ఉంటారనేది తెలుసు. ఎప్పుడైతే 2024 అభ్యర్థుల ఎంపిక విషయంలో పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి జనసేనకు కేటాయించాం అని చెప్పగానే, ఆ ప్రకటన విడుదల అవ్వగానే ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేశారో తెలుసు అందరికీ. రోడ్డు ఎక్కారు, అక్కడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ను స్తంభింపజేశారు, అన్నీ జరిగాయి. తాజాగా మొత్తానికైతే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల కాస్త ఒక రకమైనటువంటి భిన్నమైనటువంటి చర్చ జరుగుతుంది. అంటే కూటమి బలంగా ఉండాలి, ఈ రాష్ట్ర ప్రజలకు మంచి పరిపాలన అందించాలి అనే దిశగా మూడు పార్టీల అధినేతలు ముందుకు వెళ్తున్నారు. కానీ కొంతమంది వల్ల మాత్రం ఈ రకమైనటువంటి అపశృతులు జరుగుతున్నాయి. మొత్తానికైతే మరి వర్మ రాజకీయ భవిష్యత్తు ఏంటి, మంచి పని జరిగింది అని కొంతమంది, ముఖ్యంగా జనసేన నాయకులు కానీ స్థానికంగా ఉన్నటువంటి కార్యకర్తలు కానీ ఆ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంటే, తెలుగుదేశం పార్టీలో మరి ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో మాత్రం వర్మ అభిమానులు తీవ్రమైనటువంటి మనస్తాపంతో ఉన్నారట. మరి రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది చూడాలి. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.